దాదాపుగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీలో గత 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి అందులో అవకతవకలు జరిగి మాలాంటి వాళ్ళు పేద విద్యార్థులు దాదాపుగా పేపర్కి 10 మార్కులు అంటే 6 పేపర్లకు దాదాపుగా 60 మార్కులు కోల్పోయి అంటే లిస్టులో లేకుండా కొంతమంది దొంగచాటున వచ్చి కొంతమందితోటి ఫేవర్ చేసి ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 10 రూపాయల ఛాయన తాగిన మిత్రమా అని మాట్లాడుతూ ఉన్నారు. ఛాయ్ తాగినప్పుడు మీరు అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఎందుకు మధ్యరాత్రి రిజల్ట్ ఇచ్చారు? ఎందుకు మీరు G29 క్యాన్సిల్ చేయకుండా చీకటి ఒప్పందం చేసుకున్నారు? ఎక్కడ మీ ట్రాన్స్పరెన్సీ? ఎక్కడ మీది నమ్మకాలు? సో దయచేసి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే విన్నపిస్తున్నాము. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని G29 క్యాన్సిల్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేసి దాదాపుగా మాకు ఎన్ని రోజులుగా కష్టపడతా ఉన్నాము. కనీసం మాకు దక్కాల్సినది దక్కనివ్వకుండా మా నోటి కుడిని లాక్కున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాలు ఇప్పటికీ మారలేదు. ఏమి మారేనురా ఈ పేదవాడ నిరుద్యోగ బతుకులు గోస ఈ 5 రూపాయల భోజనము తోటి మన బతుకులు మారానప్పుడు నానా కష్టాలు పడి పల్లె నుంచి వచ్చి ఎన్నో గోసాలు పడుకుంటూ నానా కలలు నెరవేరాలని ఎంతో తపసి తోటి ముందుకు వెళ్తా ఉన్నాము. ఏమి మారేనురా నా వెలివాడ పెదల్లారా, నా వెలివాడ నిరుద్యోగ యువతుల్లారా, కళ్ళు గోసా నాయే సరైన న్యూట్రిషన్ లేకుండా సరైన పోషకాలు లేకుండా అడి గోసాలు బాధాలాయే. ఏమి మారేనురా నా నిరుద్యోగ యువతుల్లారా, ఇప్పటికైనా ఏకమై ఇప్పటికైనా జంజి ఉద్యమాన్ని నేపాల్లో జరిగినట్టుగా అదే విధంగా శ్రీలంకలో జరిగినట్టుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయగలిగే సత్తా మన దగ్గర ఉంది. నిరుద్యోగ యువకులారా ఇప్పటికైనా మేలుకోండి. గత 10-12 సంవత్సరాలుగా మన నిరుద్యోగ యువత నానిపోతా ఉన్నారు. మన ఉద్యోగాలు మన తెలంగాణ మనకు వచ్చింది కదా అనుకొని, మన రాజ్యం మనకు వచ్చింది కదా అనుకొని నియమాలు అనుకొని ఈ రోజుగా మనం ఎంతో గోస పెడతా ఉన్నాం, అది గోస అనుభవిస్తా ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు కాలం చేశారు, మా నాన్న ఎంతో ఎదురు చేసి నా కొరకు కాలం చేశారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీ ఉద్యోగ నోటిఫికేషన్ చేస్తే మేము ఆశామాషా కాదు, ఏదో పల్లెటూరుని వచ్చాం కాబట్టి ఆశించి వచ్చాం కాబట్టి దయచేసి ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎలా ఉందంటే పాత సామెత ఎలా ఉందంటే ఏరికోరు తీసుకున్న పిల్లం ఎగిరెగిరి దండిందంట. అంటే అలా ఉంది గవర్నమెంట్. మరి ఏరికోరి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇప్పుడు ఎగిరెగిరి దందుతుంది. ఎంత నియంత్రితంగా పరిపాలిస్తుందంటే, ఎంత నియంత్రితంగా వ్యవహరిస్తుందంటే గవర్నమెంట్ ఇంత గత ప్రభుత్వంలో అయినా సరే ఏదైనా ధర్నాలు చేసినా, లేకపోతే ఏదో ఒక చిన్న రాస్తారోకోలు చేసినా, లేకపోతే స్టూడెంట్ ఏదో రోడ్డు మీద పోయినా ఏదైనా మేము అనుకుంటే అది జరుగుతుండే కనీసం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ గత 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము ఏ చిన్న చేసినా పెట్రోల్ పైన పోసుకున్నా కూడా గవర్నమెంట్ కి చలనం లేదంటే అసలు ఈ గవర్నమెంట్ ని ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంతకుముందు గతంలోని గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండుండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేవు, కనీసం ఏం ఇస్తలేవు, కనీసం అంటే పేపర్ లీక్ అవుతున్నాయని ఆ ఉద్దేశంతో ఏమవుతుందంటే సోమాజిగూడలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ సోమాజిగూడలో ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ టైంలో మేము అందరం వెళ్ళాం. ఇక్కడ సిటీ సెంటర్ లెవెల్ నుంచి వెళ్తే వాళ్ళు ఆ ప్రెస్ మీట్ లో ఏమన్నారంటే, మీ బాధలు మాకు తెలుసు, గత ప్రభుత్వము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత దోకా చేసింది, ఎంత మీకు అన్యాయం చేసిందో మాకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మిమ్మల్ని కల్పిస్తాను, మీ బాధను నాకు తెలుసు, 5 రూపాయల భోజనం తిన్నారు, మేము నేను కళ్ళారా చూశాను అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఏందో మరి ఆ కళ్ళారా చూశారు, మరి ఆయనకు సరిగా ఏం అర్థమవుతుందో లేదో మరి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధలు తెలుసు, మా మా ప్రాబ్లం తెలుసు, బాధలు తెలుసు, ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము, స్టూడెంట్ ఏంది, ఇలా నిరుద్యోగులు ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని హరిఘోషలు పడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు తెలుసు. మళ్ళా తెలిసినప్పుడు ఎందుకు మా 2 లక్షల ఉద్యోగాలు చెప్పేసి హామీలు, అంటే నువ్వు చెప్పిన హామీలు ఏదో అంటే మామూలుగా ఏదో సీఎం అవ్వడం కోసమే ఈ హామీలు ఇచ్చావా? మీ ప్రభుత్వం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చావా? ఏంది నీ అంటే
2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసావు. ఎక్కడ శాసనసభలో చెప్పడం కానీ, మేనిఫెస్టోలో చెప్పడం కానీ, లేకపోతే మామూలుగా సోమాజీ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం కానీ, ఇలా చాలా వరకు చెప్పావు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి. 2 లక్షల ఉద్యోగాలు ఏంటి మరి? ఆ 60,000 ఉద్యోగాలు నింపేసి ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రకంగా మాట్లాడడం. ఆ 60,000 ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయండి? 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు బీ ఫామ్ ఇచ్చేసి మేము 60,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేస్తారు. ఇలా చెప్తారండి. అంటే ఎవరో పుట్టిన బాబు నా బాబు అని అనుకొని ఎత్తుకొని తిరగడమా? ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటే. ఇది నేను చెప్తున్నా ఏంటంటే, నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నా. నిన్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చారు. ఎంత కల్లా చూసామంటే జాబ్ క్యాలెండర్ అయినా, లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీదైనా, నిరుద్యోగుల అరిగోషల మీదైనా ఏదో ఒకటి ఒక మాట మాట్లాడతారని మేము అనుకున్నాం. కానీ ఒక్క మాట మాట్లాడకుండా 40 నిమిషాలు మాట్లాడేసి మీరు చదువుకోండి, మంచి చదువుకోండి. ఇంకోటి ఏంటంటే స్థానిక ఎలక్షన్ లో మేము పైన అధికారంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాము. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మీరు స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటు వేయకుండా బీఆర్ఎస్ కానీ వేరే పార్టీకి వేస్తే మీకు ఇలాంటి పరిపాలన జరగదు ఇండైరెక్ట్ గా చెప్తుండు మాకు అందరికి. ఇదేంటి అసలు? ప్రెస్ మీట్ ఒక సీఎం మాట్లాడేటప్పుడు అది ఏ రకంగా మాట్లాడుతుండు, ఎలా మాట్లాడుతున్నారు అంటే, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఏదో తెలుగు వచ్చు కదా, ఏదో డైలాగ్ లో ముఖ్యమంత్రి అయిపోయింది మొత్తం మీద అతను. మాట్లాడితే ఏదో ఒక డైలాగులు. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎలక్షన్లు జరుగుతున్నాయి. స్థానిక ఎలక్షన్ జరగగానే ఎక్కడో సూర్యాపేటకి వెళ్ళడము, లేకపోతే వరంగల్కి వెళ్ళడము, అక్కడ ఒక 1,000 కోట్లు హామీలు ఇవ్వడము, శంకుస్థాపన చేసుకోవడము. ఇదా గవర్నమెంట్ అంటే? అడ్మినిస్ట్రేషన్ పడిపోయిందండి మొత్తం గవర్నమెంట్ లో. అడ్మినిస్ట్రేషన్ లేదు. 30 లక్షల ఉద్యోగాలు, 35 లక్షల నిరుద్యోగులు కూడా ఇప్పుడు అరిగోసలు పడుతున్నారు. అది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గతంలో గవర్నమెంట్ కి ఆల్రెడీ తెలుసు రేవంత్ రెడ్డికి ఏంటనేది. మేము ఇప్పుడు ఒకటే చెప్పగలుగుతున్నాం, మాకు ఒకటే ఒక ఓట్ బ్యాంక్ ఉంది, ఓట్ హక్కు ఉన్నది. దాని ద్వారా ఏం చేయాలన్నది అది చేస్తాం. గత ప్రభుత్వాన్ని దింపినాం, ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించాం. దీన్ని కూడా ఎలాగో తీసుకొచ్చినామో అలాగే దింపి పడేస్తాం అంతే. సీఎం గారు ఏదైతే గతంలో ఉస్మానియాకు వచ్చి మళ్ళీ నేను ఉస్మానియాకు వస్తాను, మీరు ఆ రోజు టీవీ ముంగట కూర్చోండి, ఆ రోజు నేను ఏం చెప్తున్నాను శుభవార్త చెప్తున్నాను అని ఒక హామీ ఇచ్చి, పోలీసులు లేకుండా, పోలీసులు ఎవ్వరు ఉండొద్దు, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, ప్రజలు క్వశ్చన్ చేసే హక్కు కూడా వాళ్ళకి ఇద్దాము అని చెప్పి అందరినీ నమ్మించి, మీరు ఎలక్షన్లో పోటీ చేయొద్దు, మీరు చదువుకోవాలి, 40,000 ఉద్యోగాలు ఇస్తాను, మీరు అసలు రాజకీయానికి దూరంగా ఉండాలి అని చెప్పిన వ్యక్తి మరి ఎటుపోయినావు? ఉస్మానియాకు అడుగు పెట్టనిచ్చినావా? మేస్ కార్డు చూపెట్టాలి, లేదా ఓయూ అడ్మిట్ కార్డు చూపెడితే కానీ నువ్వు గేట్ ఆలో చెప్పాలి. అందరు పోలీసులను నినిపించినావు. మళ్ళీ ఇది ప్రజాప్రభుత్వమా లేదా పోలీసుల ప్రభుత్వమా? మీరే క్వశ్చన్ చేయండి. నువ్వు 40,000 ఇవ్వకపోతేవి, నోటిఫికేషన్ ఇవ్వకపోతేవి, మరి ఎందుకు హామీ ఇస్తున్నావు? మరి 1000 కోట్లు ఉస్మానియాకు 1000 కోట్లు ఇచ్చినావు, మరి ఎందుకు ఇచ్చినావు? 1000 కోట్లు ఇస్తే అభివృద్ధి జరిగితే అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగం రాకున్నా సరే అంటే సర్టిఫికేట్ కావాలి అంతేనా? ఒక సర్టిఫికేట్ ఇస్తే చదువుకున్నట్ట, లేదా సర్టిఫికేట్ పాటు జాబ్ వస్తే చదువుకున్నట్ట? మీరే క్వశ్చన్ చేయాలి. అంటే ఇది నిరుద్యోగులు తెలంగాణలో పట్ట కావాలి, డిగ్రీ పట్ట అయిపోవాలి, అంతమించి ఒక నోటిఫికేషన్ రాకూడదు. మరి జాబ్ రానప్పుడు చదువుకొని ఏం చేయాలి? ఏం చేయమంటావు నువ్వే చెప్పు. సినిమా ఇండస్ట్రీకి పోతే అక్కడ వేరే వాళ్ళు, పోనీ ఫార్మా ఇండస్ట్రీకి పోతే HR నుంచి మొదలు పెడితే సూపర్వైజర్లు వేరే వాళ్ళు, పోనీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామంటే మీ అగ్రవర్ణాలు, పోనీ మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం చేసుకోమంటున్నావు? పోనీ బిజినెస్ చేద్దామంటే మీ వాళ్ళు రానియరు. మరి మాకు దొరుకుంది ఒకే ఒక దారి, చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చదువుకుంటే విద్య వస్తే ఉపాధి వస్తుందని ఒకే ఒక ఆయుధం చదువుకొని ఈరోజు మీ ముంగట వస్తే మీరేమో నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వం బిశ్వల్ కమిటీ 1,98,000 ఉద్యోగాలు ఉంది అని చెప్పుకుంటే నువ్వు బాత్రూమ్ పోయే కాడగా బిశ్వల్ కమిటీ, బాత్రూమ్ పోయినా బిశ్వల్ కమిటీ అని చూపెట్టినావు. మరి ఈరోజు బిశ్వల్ కమిటీ ఎటుపోయా? నువ్వు ఉచ్చపోయినప్పుడు కూడా బిశ్వల్ కమిటీ అని మాట్లాడేది. నేను రాజకీయంలో నువ్వు ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ మీట్లో మాట్లాడి ఏం చెప్పినావు? మీకు నేనున్నాను, 2 లక్షలు ఒకేసారి నింపుతా అంటే మరి ఎటుపోయా 2 లక్షలు? కనీసం నీకు ఇంగ్లీష్ రాకపోయా అటుంచు, నీ మనోడు ఎత్తుకుంటావు కదా, బాబు ఫోన్ చూసి ఇందులో TGPSC నోటిఫికేషన్ అని కొట్టు బాబు అని చూపెట్టు, అప్పుడు ఒక లిస్ట్ వస్తుంది. అప్పుడు వాడు చెప్తాడు, నాన్న లేదా తాత ఇది మన నోటిఫికేషన్ కాదే, ఇది పాత నోటిఫికేషన్, ఏదోటి చెప్తాడు కదా, ఏదోటి అయితే చెప్తాడు కదా. మరి నువ్వు ఫోన్ అయితే చూపెట్టుకోవాలి కదా, అవునా కదా? మేము అబద్ధాలే, మా చదువు రాదు, మా తెలుగు రాదు, ఏం రాదు, మమ్మల్ని పక్కన పెట్టు. నీ మనవాడు చదువుకుంటుడు కదా, మీ అల్లుడు అయితే మంచి బిజినెస్ మ్యానే కదా, మరి ఫోన్ ఉంది కదా, గూగుల్ ఉంది కదా. నువ్వు జనార్దన్ రెడ్డిని పక్కన పెట్టినావు, నేను అయ్యా నువ్వు ఇచ్చినా నేను ఇచ్చి అడగపోయితివి, మరి ఏం చేయవు?
ఇదే సమాజంలో ఏ నిరుద్యోగులు అయితే ఏ విద్యార్థులు అయితే మేము ఆత్మహత్య చేసుకుంటే మా శరీరం ఖాళీ బురద అయితే మాకు రాకున్నా సరే మా విద్యార్థులు మా తరం భవిష్యత్తుకు ఉద్యోగాలు వస్తారని ఆ రోజు నిప్పు పెట్టుకొని దాదాపు 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే వచ్చింది. మరి వాళ్ళ ఆత్మహత్య పోయినా, వాళ్ళ ప్రాణం గాల్లో కలిసిపోయినా, వాళ్ళ ప్రాణానికి కనీసం మనశ్శాంతి లేకుండా చుట్టూ ఇదే రోడ్లో తిరుగుతుంటే వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. మీరు శంకుస్థాపన మీద అమరవీల స్తూపం మీద పూలు చెల్లుతుంటే అది పూలు కాదు, ఇది రాళ్ల నిప్పులు, ఇది నిప్పులు అని వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుంది. కనీసం సిగ్గుందా? మీకు సిగ్గుందా? వాళ్ళ ఆత్మ శాంతిస్తలేదు, వీళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ ప్రభుత్వం కోసం అయితే ప్రాణాలు అర్పించిందో మేము అది చేయలేకపోతే మరి ఎందుకు ఇలా పూలి వర్షం కురిపిస్తాం? కనీసం మీకైనా ఉందా? బల్మూర్ వెంకట్ ఇదే లైబ్రరీకి వచ్చి అరే నా 60,000 నాకు ఇచ్చేదే బాపు, నీ కోసం నేను గెలిపించుకోవాల్సిన 60,000 పాల ప్యాకెట్లు దర్జాలని నా జేబులో మా ఇంటికి రానిస్తలేడు, నీకోసం ఖర్చు చేసిన డబ్బులు నాకు ఏమని. అరే బాబు నీకు సిగ్గు ఉందా? కనీసం సిగ్గుందా? ఏం లేకపోతే పోతే పోనీ ఆటైనా ఉంచు. మరి ఏంటి దొంగలం ఎన్ని రోజులు ఇస్తావు? నోటిఫికేషన్ అంటూ చదువుకో అంటున్నావు. నేనే కొత్త ఇన్స్టిట్యూట్ పెడతా, మీరు కావాలంటే చదువుకోండి, పిల్లల చదివిద్దాం, నేను ఇన్స్టిట్యూట్ పెడతా అంటివి. మరి ఎటు పోవాలి, ఏం చదువుకోవాలి? నువ్వు నోటిఫికేషన్ లేవు, మాటల హామీ, అబద్ధాల హామీ, ప్రతిదీ నువ్వే, అన్ని నువ్వే చెప్తావు. మరి ఎన్ని రోజులు చెప్తావు? పోనీ ఆట నుంచి మాట. ప్రొఫెసర్ కోదండరాం నువ్వు చదువుకున్నావు కదా, పెద్ద వ్యక్తి కదా, గౌరవం అయితే ఉంది కదా, మరి ఎటుపోతువి? ఇదే త్యాగర గాన సభల్లో నాతో మాట్లాడిపించినావు కదా, నా పక్కన కూర్చున్నావు కదా, మరి ఆ రోజు ఎత్తిపోతువి? నువ్వు ఏం మాట్లాడినావు, ఏం చేసినావు? అది పక్కన పో. కానీ సీఎం రేవంత్ రెడ్డి నువ్వు దేనికోసం వచ్చినావు? ఏం మాట చెప్పి వచ్చినావు? ఏ హామీలు ఇచ్చి వచ్చినావు? మరి హామీలు ఎటుపోతున్నాయి? మరి నువ్వు ఏం చేయాలనుకునే తెలంగాణ సమాజానికి? కనీసం మా మాట మేము చేస్తున్న పార్టీలో కాదో పక్కన పెట్టు. ఇదే చిక్కన్ లైబ్రరీ పక్కన ఒక పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళని అడగండి, మా బాధలు అంటే వాళ్ళు చెప్తారు. మేము ఎన్నిసార్లు రోడ్ ఎక్కి వాళ్ళు చెప్తారు. కనీసం వాళ్ళని అడగండి, మా తరపున వాళ్ళని అడగండి, చెప్తారు మేము ఎన్ని ఘోషాలు పడుతున్నాం. 5 రూపాయలు భోజనం తినుకుంటే అందులో రాళ్ళు రొప్పలు అన్ని వస్తాయి. మీకు తెలుసా? కనీసం మేము ఇంట్లో తిన్నారా? ఏం తెలుసు మీకు? మీ సీఎం గా ఉండి ఏం తెలుసు? అదే మీ ఇంగ్లీష్ రాదు, 2 సంవత్సరాలు పరిపాలిస్తున్నాం, తెలుగులో చదువుకుందాం, తెలుగులో కమ్యూనికేషన్ కాదు, నాలెడ్జ్ ముఖ్యమన్ను. అదే తెలుగు మీడియంలో, అదే నాలెడ్జ్ లో, అదే తెలుగుతో రాసిన పేపర్ నువ్వు ఎందుకు డిబార్ చేసినావు? మరి ఇంగ్లీష్ ఎందుకు పాస్ చేసినావు? అది చెప్పలే, అది నీకు ఆత్మ ఘోషిల్లలే. కనీసం బుద్ధి ఉందా అని నేను అడుగుతుందా? అమ్మ సీఎం రేవంత్ రెడ్డి భార్య మా అక్కని చేతిలోంచి దోడిస్తున్నా, వీని ఒక్కరోజు అర్థం పెట్టకమ్మా, ఎందుకు అర్థం పెట్టలేదని కోశం చేస్తే నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టలేవు. విద్యార్థులు తినకుండా నా అన్నలు నా తమ్ముడు రోడ్ల మీద తిరుగుతున్నారు అని ఒక్కరోజు అన్నం పెట్టకుండా ఉండము. కనీసం మీరైనా ఈ చరిత్రలో నిలిచిపోతారు. అన్నీ అంతే, కవిత వస్తుంది మాట్లాడదు, సీఎం కేటీఆర్ వస్తాడు మాట్లాడాడు. అంత అగ్రవర్ణాలు ఎన్ని రోజులు బహుజన సమాజం నాశనం చేయాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు మమ్మల్ని ఘోష పెట్టాలనుకుంటున్నారు. 20 సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు 30-40 సంవత్సరాలు వచ్చిన మా విద్యార్థి మిత్రులకు ఏం చేయాలి? ఏం చేయమంటావు? నువ్వే క్వశ్చన్ చేయి. మమ్మల్ని ఎత్తుపోమంటావు, సావమంటావా? ఊరి తాడుకి భూమికి మధ్యలో వేలాడుతుంది మా గొంతు, వేసుకోమంటావా కింద ఉండమంటావా? నువ్వే ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. ఏం చేయమంటావు మమ్మల్ని? ఆ ప్రభుత్వంలో చితికిపోయిన మేము ఈ ప్రభుత్వంలో చితికిపోకూడదని మొక్కుతున్నాము. అంటే చితికి పోమంటావా లేదా నేను బతికిస్తానని మా మాట ఇవ్వమంటావా? ఏం చేయమంటావు? నువ్వే చెప్పాలి. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అబద్ధాలు మాటలు మాట్లాడుతూ, అబద్ధాలు చరిత్ర పుట్టిస్తే నువ్వే కేడీ నెంబర్ 1 అవుతావు అబద్ధాల్లో. అవునా కాదా? అవునా కాదా? ఎన్ని రోజులు అబద్ధాలు మాట్లాడతావు? ఎన్ని రోజులు ఏం మాట్లాడుతావు? అంటే ఒకడు తాగి మాట్లాడతాడు, ఒకడు తాగి సోయలేకుండా మాట్లాడతాడు. 70,000 అంటాడు, ఇంకో 30,000 అంటాడు. అయ్యా స్వామి, అయ్యా సీఎం గారు, మంత్రి మండలి గారు, మీరు అందరు ఓకే, మీరు ఇస్తా అని చెప్పండి, లేదా గూగుల్ చూసుకొని ఎంత ఇచ్చామో చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నోర్లు ఉందని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడదు. ఎందుకంటే ఒక్కసారి సీఎం అయినా, ఒక్కసారి మంత్రి అయినా, ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ప్రజల గుండెలు బట్టి చూసుకోలే గాని నువ్వు 10 సంవత్సరాలు సీఎం ఉన్నా నువ్వు వీడ సీఎం అన్నట్టు ఉండదు. ఒక్కరోజు బతికినా సరే గర్వంగా బతికేటట్టు ఉండాలి. అది ఉండాలి ప్రజలు. నేను మీ మనిషి, బహుజన సమాజం కోసం వచ్చాను, నేను అగ్రవర్ణాలు కాదు, నేను మీకోసం వచ్చాను అని నువ్వు మాతో పాటు కలిసి మా కోసం నువ్వు ముంగడిపోవాలే గాని ఇది మా కోసం కాదు. నేను అబద్ధాలు చెప్తా, శంకుస్థాపన చేస్తా, ఎక్కడ పోతే అక్కడ హామీలు ఇస్తా అంటే చూడండి, ఏదో ఒక్క రోజు, ఏదో ఈ రోజు మనకు కాకపోవచ్చు,
ఈ రోజు పోలీసు వాళ్ళతో మమ్మల్ని బెదిరించవచ్చు, మేము పోవచ్చు, మాతో పాటు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని. ప్రాణం పెద్ద విలువ కాదు, ఒక్కరోజు బతికిన సింహంలో బతికే కెపాసిటీ మాది, అది కాదు మాది. కానీ ఏదో ఒక రోజు టైం వస్తుంది కదా. కవిత వచ్చినప్పుడు ముఖం మీద ఉమ్మేది కదా. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షం ఉండొచ్చు, గౌరవంగా ప్రభుత్వంలో ఉండొచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ముఖం మీద ఉమ్ముతారు. అక్కడ తీసుకోవద్దు, మాకేదో టైం వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాకు స్వేచ్ఛను ఇచ్చింది, మాట్లాడే హక్కు ఉంది, క్వశ్చన్ చేసే హక్కు ఉంది, ప్రతిదీ ఆ రాజ్యం కల్పించింది. కాబట్టి ఆ రాజ్యాంగం మేము ముంగడిపోయి మాకు కావాల్సి మేము సాధించుకుంటాం. ఇది మిత్రులారా, మీకు ఇంకో చిన్న రిక్వెస్ట్, మీడియా వాళ్ళు అంగింత భాగించొద్దు. పేపర్లో కొందరు ప్రభుత్వాన్ని అనుకూలంగా రాస్తారు, కొందరు వ్యతిరేకంగా రావచ్చు. కానీ నేను దానికోసం మా సైడ్ నుంచి మా బాధలు చూసి మీరు మా వైపు ఉండండి. వారు చెప్పక ముందే ఇదే త్వరలో నోటిఫికేషన్ రాయొద్దు. ఒకవేళ రాస్తే బాబు మీరు ఆ రోజు ఇచ్చారు కదా, మరి ఆ రోజు మీరు చెప్తేనే రాసినాము కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఏం రాయమంటారని మీరు కూడా క్వశ్చన్ చేయండి. ఎందుకంటే మీ అమ్మల తమ్ముళ్ళ మనం భావించండి, మా బాధలు మీరు అర్థం చేసుకోండి. మా కన్నిటి బాధలు, మా కన్నిటి నీరు, మా కన్నిటి చుక్క మా రక్తంలో ప్రవేశించిన ప్రతి ఆవేశం మీ వైపు నుంచి మీడియా నుంచి పోవాలని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.